హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది అనేది సింపుల్గా అనాలిసిస్ చేద్దాము. నేను స్ట్రాటజీ చూపిస్తాను ఈరోజు 1 minute టైం ఫ్రేమ్లో. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదన్నా ఒక సపోర్ట్ దగ్గర కానీ ఒక రెసిస్టెన్స్ దగ్గర కానీ ట్రేడ్ తీసుకునేటప్పుడు స్ట్రాటజీ ఉంటేనే చేయాలి. సపోర్ట్ దగ్గర స్ట్రాటజీ లేకుండా, ఒకవేళ సపోర్ట్ ఉంది మనం తీసుకున్న లెవెల్ ఉన్న దగ్గర స్ట్రాటజీ ఉంటేనే చేయాలి. లేదు మీకంటూ క్లారిటీ ఉంది అంటేనే స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనకు ఈరోజు కొంచెం సపోర్ట్ దగ్గర లెవెల్ ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్రీవియస్గా, ఓకేనా. తర్వాత ఏం తీసుకున్నాం, ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం, ఓకే. ప్రీవియస్గా ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, మనకు మార్కెట్ అనేది న్యూట్రల్ ఓపెన్ అయింది. న్యూట్రల్ ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ ప్రైస్ మనకి ఇక్కడ ఉంది, వదిలేయండి. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ దగ్గర కూడా లేదు. ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, ఒక రెడ్ క్యాండిల్ వచ్చి చిన్న రిట్రేస్మెంట్ వచ్చి ఫాల్ అయిపోయింది. ఫాల్ అయిపోయిన తర్వాత మనం వచ్చిన సపోర్ట్ దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకోవాలన్నప్పుడు ఒకసారి మీ సి చార్ట్లోకి వచ్చేసేయండి. సి చార్ట్లోకి వస్తే చూడండి, ఇక్కడ సపోర్ట్ ఏరియా ఫస్ట్ పుల్ బ్యాక్ ఏరియా ఇది ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ పుల్ బ్యాక్ ఏరియా ఇది. మనం తీసుకున్న ట్రెండ్ లైన్ ఏంటంటే తెలుసు కదా మీకు, ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లైన్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. కానీ ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఉండాలి. బ్రేక్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు ఈ స్ట్రాటజీ కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తాను, చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. మీరు కింద బిలో డిస్క్రిప్షన్లో ఫైర్స్ అకౌంట్ లింక్ ఉంది, లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఇంకా క్లియర్గా మీకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరు 1 minute టైం ఫ్రేమ్లో మీరు ఓన్గా ట్రేడ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకొని ట్రేడ్ చేసుకునే విధంగా సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఫైర్స్ అకౌంట్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా. రైట్, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ లేదు ఫ్రెండ్స్, కరెక్ట్ పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఈ విధంగా డ్రా చేయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం ఈ విధంగా డ్రా చేయం, ఓకేనా. ఇక్కడ మనం ఈ విధంగా డ్రా చేసి ఇక్కడ తీసుకోలేము, ఓకేనా. ఇక్కడ తీసుకోలేము, ఈ విధంగా ఎగ్జాక్ట్గా కాదనమాట మీకు, ఓకే. ఎందుకంటే మనకు ఈ టైప్ ఉండాలి, ఖచ్చితంగా ఈ టైప్ ఉండాలి, ఖచ్చితంగా ఈ టైప్ ఉండాలి, ఓకేనా. 1 minute టైం ఫ్రేమ్లో ఇప్పుడు ప్రైస్ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మనం ఏదైతే లెవెల్ తీసుకున్నామో లెవెల్ దగ్గర మళ్ళీ రిట్రేస్మెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది, ఫాల్ అయింది, రిట్రేస్మెంట్, ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, మళ్ళీ ఫాల్ అయింది. ఏమైంది ఇప్పుడు తెలుసు కదా మీకు, నిన్న కూడా మాట్లాడాను సేమ్. ఎప్పుడైతే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటాము, లేదు ఇక్కడ మనం లెవెల్ తీసుకున్నాము, రీటెస్ట్ చేసి ఏమన్నా పీ సైడ్ వచ్చిందా అంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇది బ్రేక్ అయింది కదా, రీటెస్ట్ అయింది కదా, ఒక్కసారి పీ చార్ట్లో కూడా వచ్చేద్దాం ఫ్రెండ్స్. పీ చార్ట్లోకి చూడండి, ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, మనకు ఇది ఈ ఏరియాలో కూడా లేదు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో కూడా మనం ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే లేదు, ఇట్లా ఉంటుంది కానీ ఇది డ్రా చేయం మనం. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇట్లా డ్రా చేయమంటే రీజన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఇంత స్టాప్ లాస్ మనం ఇవ్వము, స్మాల్ స్టాప్ లాస్ ఉండాలి, స్మాల్ స్టాప్ లాస్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకు స్ట్రాటజీ లేదు. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యింది, రీటెస్ట్ అయింది, తీసుకుందాం అనడానికి కూడా స్ట్రాటజీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రాటజీ ఎక్కడ వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏమైన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయింది, డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ సి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఒకసారి రండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఒకసారి వచ్చేసేయండి, ఓకేనా. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడికి ఒకసారి రండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ బుల్ కరెక్షన్, ఓకేనా. ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, ఇది ప్రైస్ బుల్ అంటే ఏం తెలుసు కదా మీకు, మూమెంట్ ఇచ్చింది, ప్రైస్ కరెక్షన్ జరిగింది. చూడండి ఇక్కడ మనకి సింబల్ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ ఉందా లేదా, స్మాల్ ఎంట్రీ, స్మాల్ స్టాప్ లాస్ పాయింట్, ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ పాయింట్, టార్గెట్ పాయింట్, ఈ హై టార్గెట్, ఓకేనా. ఎక్కడ ఈ లెవెల్ దగ్గర, ఓకే. ఎప్పుడు ఏ లెవెల్, డౌన్ సైడ్ రిట్రేస్మెంట్, ఫాల్, స్ట్రాటజీ ఉంది. పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉన్నప్పుడు, ఒకవేళ లేదు మీకు స్ట్రాటజీ లేదు, మీరు తీసుకున్నారు ఏదో ఒక లైన్ ఈ విధంగా వచ్చింది తీసుకున్నాం అనుకోండి, స్మాల్ స్టాప్ లాస్ ఉండాలి ఫ్రెండ్స్. మీరు అంతా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందే, ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి, ఓకేనా. రైట్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి లెవెల్స్ చూస్తే ప్రీవియస్ డే లో ఒకటి చూడండి, ఓకే. తర్వాత ఈ ప్రీవియస్ డే హై ఒకటి, ఓకే. ఈ 2 లెవెల్స్. తర్వాత ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఈ హై ఉంది కదా, ఈ హై ఒకటి చూడండి, ఓకే. ఇది ఒక లెవెల్, ఓకే. ఈ లెవెల్ ఒకటి ఫోకస్ చేయండి, తర్వాత ఈ లెవెల్ ఒకటి ఫోకస్ చేయండి, సరిపోతుంది మనకు రివర్స్ అవ్వడానికి. ఇంకా డౌన్ సైడ్కి వస్తే మీరు ఒకసారి ఈ డౌన్ సైడ్లోకి వచ్చింది అనుకోండి, ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఉన్న లెవెల్స్ని బట్టి మనం ప్రైస్ యాక్షన్గా ట్రేడ్ అనేది అప్పటికప్పుడు తీసుకోవచ్చు, ఓకేనా. ఈ లెవెల్స్ మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ డేకి. ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా చెక్ చేస్తే ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెము ఈ మూమెంట్ ఉంది కదా, ఇందులో మీరు ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో మీ స్టాప్ లాస్
షిఫ్ట్ అయినా చేసుకోవాలి, లేదంటే ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే ఇలాంటి అనేది చాలా డేంజర్. కాబట్టి ఇలాంటి వీక్స్లో చాలా వరకు స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఓకే, టార్గెట్ ఉన్న వాళ్ళు టార్గెట్ హిట్ చేసుకుంటారు. ఓకేనా, ఎక్కువ స్టాప్ లాస్ హిట్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి. ప్రైస్లో మూమెంట్ డౌన్ సైడ్కి వచ్చింది. మనం ఈ లెవెల్ ఒకటి తీసుకున్నాం ప్రీవియస్గా. ఓకే, నిన్న వీడియో చూడండి. తర్వాత ఈ డేలో ఒకటి తీసుకున్నాం. ఈ డేలో దగ్గర కూడా మంచి మూమెంట్, లాస్ట్ మూమెంట్లో మనం ఏం చేయలేము. ఈ క్యాండిల్స్లో మనం ఏం చేయలేము. కాబట్టి ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, కంటిన్యూగా డౌన్ సైడ్కి వచ్చి రిట్రేస్మెంట్ వచ్చి ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఓకే, డౌన్ సైడ్కి వచ్చింది, రిట్రేస్మెంట్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఫాల్ అయింది. కాకపోతే ఏంటంటే మనకు సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తాం. ఒకవేళ రివర్స్ ట్రేడ్ తీసుకోవాలంటే మాత్రం. ఓకే, మీరు ఒకవేళ డౌన్ సైడ్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి రిట్రేస్మెంట్ చేసిన తర్వాత పీ సైడే చూడాలి. ఎప్పుడైనా చెప్పాను నేను, ఏదైతే ట్రెండ్ వెళ్తుందో ట్రెండ్ సైడే ఉండాలి అని చెప్పేసి. బేరిష్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ 2 క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఏమైంది, ట్రాప్ అవుతాయి. ట్రూ క్యాండిల్స్, ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి. మీకు ఈ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ డేంజర్ క్యాండిల్స్. ఒకవేళ ఇక్కడ ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి, రిట్రేస్మెంట్ అయిన తర్వాత రివర్స్ అవుతుంటే ట్రేడ్ చేయాలి. మన స్ట్రాటజీ ఉంటేనే. ఓకేనా, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి తీస్తే లెవెల్స్ ఏంటంటే ప్రీవియస్ డే హై ఒకటి, మళ్ళీ ఓకే ఇది ఒక జోన్గా చూడండి. ప్రీవియస్ డే లో ఒకటి, ఇది కూడా ఒక జోన్గా, అంటే ఈ ఏరియా మొత్తం ఒక జోన్గా తీసుకుంటాం. తర్వాత ఈ వీక్ ఉంది కదా, ఇది తర్వాత దీన్ని కలుపుకొని ఒక జోన్గా, ఈ 3 జోన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ చాలు నిఫ్టీలో. ఓకే, ఈ 3 జోన్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 3 జోన్స్ ఇంకా మీకు హైకి వెళ్ళిందంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా తీసుకోండి. డౌన్కి వెళ్తే డౌన్ సైడ్లో కూడా అప్పటికప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి కూడా ఇంకో లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం తీసుకునే లెవెల్స్ చాలా యాక్యురేస్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.